ఈరోజు భస్మ బుధవారంగా చాలా మంది చేసుకుంటున్నారు. భస్మ బుధవారం ఇంగ్లీష్లో అయితే యాష్ వెన్స్డే అని అంటారు. భస్మ బుధవారం అంటే ఇంగ్లీష్లో యాష్ వెన్స్డే. యాష్ అంటే ఏంటంటే బూడిద, వెన్స్డే అంటే ఏంటంటే బుధవారం, అంటే బూడిద బుధవారం. అక్షరాలుగా చెప్పాలంటే బూడిద బుధవారం లేదా భస్మ బుధవారము అని మాట్లాడతారు. అయితే ప్రపంచమంతా ఇప్పుడు ఏ కాలంలో ఉందంటే మనం అడిగితే అందరికీ చెప్తాము. క్యాలెండర్ తెలిసిన వాళ్ళు ఏ కాలంలో ఉన్నామంటే మనం వాతావరణం బట్టి, సీజన్స్ బట్టి ఏ కాలమో చెప్పేస్తాం మనం. కానీ ఇప్పుడు అడగండి లోకంలోకి వెళ్ళి క్రైస్తవుల్ని, మీరు ఏ కాలంలో ఉన్నారంటే లెంట్ డేస్ కాలంలో ఉన్నాము, ఈ రోజుతో లెంట్ డేస్ అనేది ప్రారంభమైందని చాలా మంది చెప్తూ ఉంటారు. కాబట్టి లెంట్ డేస్ ప్రారంభమైందని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ లెంట్ డేస్ యొక్క ప్రపంచం ఈనాడు ఏం మాట్లాడుతుందంటే లెంట్ డేస్ దేంతో స్టార్ట్ అవుతుందంటే యాష్ వెన్స్డేతో స్టార్ట్ అవుతుంది. యాష్ వెన్స్డే అంటే ఏంటంటే భస్మ బుధవారంతో స్టార్ట్ అవుతుంది. అయితే ఇది మనము చూడాలంటే కనుక అసలే బైబిల్లో భస్మ బుధవారము అనే పదం ఉందా అనే దాన్ని మనం ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే ఆ భస్మ బుధవారం అనే పదం లేదు, కానీ భస్మము అనే పదం ఉందండి బైబిల్లో. ఒకసారి చూద్దాం ఎక్కడుందో. మనం బైబిల్ ఏం చేద్దామంటే పరిశీలన చేయాలి. మనం సంఖ్యాకాండము 19వ అధ్యాయము 9వ వచనం. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 9వ వచనాన్ని మనము అందరం ఆలోచించేద్దాం. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 9వ వచనం. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మము అంటే అర్థం ఏంటంటే బూడిద, బుగ్గి, బూడిద అనే పదాల యొక్క అర్థం ఏంటంటే భస్మము అని అర్థం వస్తుంది. అందుకని ఏమంటాడంటే భస్మమును పోగు చేసి, అంటే భస్మం అనే పదం కనపడింది మనకి. నేను భస్మ బుధవారము అనే పదం కనపడదు. కాబట్టి అదే 19వ అధ్యాయము 17వ వచనం కూడా చూద్దాం. 17వ వచనం. అపవిత్రుని కొరకు వారు పాప పరిహారార్థమైన ఏ భస్మము, హోమ భస్మము అన్నాడు. అంటే ఏ పదాలు కనపడుతున్నాయంటే భస్మము, హోమ భస్మము అని కనపడుతున్నాయి. కాబట్టి బైబిల్లో వెతికితే మనం పరిశీలన చేస్తే భస్మము అనేది పదం కనపడింది, హోమ భస్మము అని కనపడ్డది, కానీ భస్మ బుధవారం అని ఎక్కడ మనకు కనపడుతుంది. అయితే ఇది ఎవరు ప్రవేశపెట్టారంటే ఈ రోమన్ క్యాథలిక్ అని ప్రొటెస్టెంట్ అని ఇద్దరు ఉండేవారండి. క్యాథలిక్ వారు, ప్రొటెస్టెంట్ వారు. వీరు ప్రారంభించారు దేన్నంటే భస్మ బుధవారం. కారణం ఏంటంటే చాలా మంది ఈ పదం స్టార్ట్ చేయడానికి ప్రధానమైన కారణం అంటే యాష్ వెన్స్డే అంటే భస్మ బుధవారము. భస్మ అనే పదం బట్టి బుధవారం అనే పదం ఎందుకు యాడ్ చేశారంటే బైబిల్లో మనకు ఒక పదం కనపడుతుంది. వాళ్ళు ఎందుకు ప్రారంభించారో మీకు తెలియాలి ఖచ్చితంగా. ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండము అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం. దాంట్లో లాస్ట్ లైన్ చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనం. నీవు మన్నే కదా, మన్నే కనుక తిరిగి, మన్ను అంటే ఏంటంటే మట్టి, ఇంకా అర్థం చెప్పాలంటే బూడిద. ఈ పదాన్ని గుర్తు చేయడం కొరకే భస్మ బుధవారం అనే పదాన్ని ప్రవేశపెట్టారు. ఎవరంటే క్యాథలిక్ వారు ప్రవేశపెట్టారు. దాంట్లో ఎవరంటే రోమన్ ఎంపరర్ అయిన, రోమన్ చక్రవర్తి అయిన కాన్స్టైన్ ప్రవేశపెట్టినండి. ఇవన్నీ ఈ కాంట్రడిక్షన్ సబ్జెక్ట్. కాబట్టి ఈ ఆరిజిన్ ఎక్కడ కనపడుతుంది అంటే మనకి ఈ పండుగ క్రీస్తు శకం 325లో నాసియా అనే ప్రాంతంలో, క్రీస్తు శకం 325లో నాసియా అనే ప్రాంతంలో, ఇది ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉందంటే టర్కీ దేశంలో. ఇప్పుడు ఎలా పిలవబడుతుందంటే ఇజ్నిక్, IZNIK, ఇజ్నిక్ గా పిలవబడుతుంది. క్రీస్తు శకము 325లో నాసి అనే ప్రాంతంలో, ఇప్పుడు ప్రజెంట్ ఎలా పిలవబడుతుందంటే టర్కీ దేశంలో ఇజ్నిక్ ప్రాంతంగా పిలవబడుతుంది. ఇజ్నిక్, IZNIK, ఇజ్నిక్ ప్రాంతంగా పిలవబడుతుంది. అయితే ఇది ఎవరు ప్రవేశపెట్టారంటే ఈ డేట్ లో ద కౌన్సిల్ ఆఫ్ నాసియా అనే ఒక సభను పెట్టి, ఆ సభలో మంచి కారణం కొరకు ఏర్పాటు చేశారు. ఏంటంటే మంచి కారణము, మనుషులందరూ ఎక్కడి నుంచి వచ్చారు? మట్టిలోంచి వచ్చారు. మనుషులందరూ ఎక్కడికి వెళ్ళిపోవాలి
వెళ్ళిపోవాలంటే మట్టిలోకి వెళ్ళిపోవాలని ప్రవేశపెట్టిన పదం ఏంటంటే భస్మము, భస్మ బుధవారం. అంటే ఆ పదం గుర్తొచ్చినప్పుడల్లా మనిషి మట్టిలోంచి వచ్చాడు, తిరిగి మట్టిలోకి వెళ్ళిపోతాడని ఈ మంచి కారణంతో ప్రవేశపెట్టారు. ఏదంటే ఇది యాష్ వెన్స్డే అనేది ఖచ్చితంగా తెలియాలి. అయితే ఇది మనిషికి గుర్తు చేయాలి అనే ఉద్దేశంతో పెట్టారండి. ఎవరంటే రోమన్ క్యాథలిక్ లో ఉన్న రోమన్ ఎంపరర్ అయిన కాన్స్టంటైన్ అనే వ్యక్తి ఇది మనుషులందరికీ ఏం గుర్తు రావాలంటే యాష్ అని గుర్తొచ్చినప్పుడు, ఈ యాష్ అని గుర్తొచ్చినప్పుడు మనుషులందరూ ఏం గుర్తు రావాలంటే మనిషి ప్రతి దానికి విర్రవీగుతాడు, ప్రతి దానికి ఎగురుతాడు, ప్రతి దానికి ఏం చేస్తాడంటే అందనంత ఎత్తులోకి ఊహిస్తాడు. ఎందుకంటే ఒక బాబు నువ్వు ఎంత ఎదిగినా సరే నువ్వు ఆఖరికి ఏమైపోతావు, బూడిద అయిపోతావు అని ఒక మంచి కారణం కొరకు ఏర్పాటు చేసిందే యాష్ వెన్స్డే అని మంచి ఉద్దేశంతో ద కౌన్సిల్ ఆఫ్ నాసీ అనే ఒక సభలో మంచి కారణం కొరకు ఏర్పాటు చేస్తే అది కాలానికి అనుగుణంగా ఏం చేస్తారంటే ఆ బూడిదని పాస్టర్లు అనబడేవారు, ప్రొటెస్టెంట్లు అనేవారు ఏం చేస్తారంటే నెత్తుల మీద పోయడము. అది కొంతకాలానికి ఏమైపోయిందంటే నుదుటి మీద అంటే బూడిద తల మీద వేసేవారు ఎవరంటే పాస్టర్లు అనబడేవారు. అది కొంతకాలానికి స్త్రీలు ముసుగేసుకుంటారు కాబట్టి నెత్తి మీద పడట్లేదని ఈ నొసటి మీద ఏం చేశారంటే సులువుగా మార్చేసారు. ఇదంతా భస్మ బుధవారం యొక్క చరిత్ర. కాబట్టి ద కౌన్సిల్ ఆఫ్ నాసీ అనే ప్రాంతంలో క్రీస్తు 325 సంవత్సరంలో ప్రారంభమైంది ఈ చరిత్ర అంతా. కాబట్టి దీని కొరకు వాళ్ళు ఏం చేశారంటే ఏర్పాటు చేశారు. వాళ్ళు ఈ పదాన్ని దేని బట్టి తీసుకొచ్చారంటే దీన్ని బట్టి తీసుకొచ్చారు. ఇది ఆదికాండము 3:19 చదువు ఒకసారి. ఆదికాండము 3:19 అంటే భస్మ బుధవారము తీసుకురావడానికి మెయిన్ ప్రధాన కారణం నీవు మన్నే కనుక తిరిగి ఏమైపోతావు, మన్నైపోదువు. అంటే మనిషి ఎక్కడి నుంచి వచ్చాడంటే ఎగురుతున్నాడు. జిమ్ అంటున్నాడు, బాడీ అంటున్నాడు, అందం అంటున్నాడు, పేరు అన్నాడు, ప్రఖ్యాతులు అన్నాడు, బైక్స్ అన్నాడు. ఇవన్నీ దేని కొరకంటే కోటి విద్యలు, దేని కొరకంటే కోటి విద్యలు కూటి కొరకే అని చెప్తున్నారు. అంటే ప్రతిదీ దేని కొరకంటే ఈ బాడీ కొరకు. కాబట్టి ఓ మనుషుడా నీవు ఒక రోజు మట్టిలోకి వెళ్ళిపోతావు అని గుర్తు చేయడం కొరకు వీళ్ళు ఏం చేశారంటే ఈ భస్మ బుధవారాన్ని ప్రవేశపెట్టారు. అసలు ఇది చేయాలా, మనం చేయకూడదా, ఇది గుర్తు చేసుకోకూడదా అని మనం పూర్తి పరిశీలన ఈ అంశంలో మనం ఖచ్చితంగా చేద్దాం. ఎందుకంటే ఈ యాష్ వెన్స్డే యొక్క తెప్పలు ఎందుకు అనకంటే యాష్ వెన్స్డే కాడి నుంచి చాలా మంది ఈస్టర్ వరకు ఎదురు చూస్తారు. ఎవరు? ఈ రోమన్ క్యాథలిక్ లోంచి వచ్చిన వారు తెగ ఉన్నారు. ఎవరో లూథరన్స్, వీళ్ళు కానీ ఆర్సేమోలు కానీ వీళ్ళందరూ ఈ యాష్ వెన్స్డేతో ప్రారంభమయ్యి 40 రోజులు ఎక్సెప్ట్ సండేస్ 40 రోజులు లెక్క ఎలా వస్తుందంటే వెన్స్డే కాడి నుంచి అంటే లీప్ ఇయర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ లీప్ ఇయర్ లో ఫిబ్రవరి 29 అనేది రాలేదు. ఫిబ్రవరి 29న అసలు యాష్ వెన్స్డే అనేది రాలేదు ఒక సంవత్సరం. ఏంటంటే ఇది ఆచారబద్ధంగా చేసిన కార్యక్రమాలు ఇవన్నీ. కాబట్టి ఒక లీప్ ఇయర్ లో భస్మ బుధవారం అనే రోజే రాలేదండి. కానీ వీళ్ళు ఈనాటికి ఈ కార్యక్రమాలు సమాజంలో చేస్తున్నారు. అసలే ఈస్టర్ని ఎదుర్కోవడానికి వీళ్ళ యొక్క తెప్పలు ఏంటంటే 40 రోజులను ఎదుర్కోవడానికి ప్రారంభ రోజే ఏ రోజు? యాష్ వెన్స్డే. కాబట్టి బైబిల్లో 40 రోజులకి ఏముందంటే ఒక ప్రత్యేకత ఉంది. అంటే జలప్రలయం వచ్చింది ఎన్ని రోజులు? 40 రోజులు. నెక్స్ట్ మోసే కనానికి నడిపిస్తాడు ఇశ్రాయేల్ ఎన్ని రోజులు? 40 రోజులు. ఏలియా ఉపవాసం ఉంటాడు ఎన్ని రోజులు? 40 రోజులు. ఆఖరికి యేసుక్రీస్తు వారు ఎన్ని రోజులు ఉంటారు ఉపవాసం? ఆయన 40 రోజులు. అంటే 40కి బైబిల్ ఏముందంటే ఒక ప్రత్యేకత ఖచ్చితంగా ఉంది. 40 మీరు ఎక్కడి నుంచి లెక్క వేయాలి? యాష్ వెన్స్డే కాడి నుంచి ఈస్టర్ వరకు మధ్యలో ఉన్న సండేలన్నిటినీ తీసేసి, ఎందుకంటే సండే నెల ఎలా భావిస్తారు? సండేని పవిత్రంగా భావిస్తారు. కాబట్టి ఆ రోజుని లెంటులో కలపకుండా యాష్ వెన్స్డే నుంచి ఈస్టర్ వరకు 40 రోజులు లెక్కిస్తారు. ఎవరంటే ఈ రోమన్ క్యాథలిక్ లోంచి వచ్చిన తెగలు అందరూ.
కాబట్టి అది ఖచ్చితంగా గుర్తుపెట్టు. దేన్ని కలపకూడదంటే సండేలు కలపకుండా వచ్చేదాన్ని ఈస్టర్ వరకు వీళ్ళు ఏం చేస్తారంటే ఎదురు చూస్తారు. అయితే ఈ సాంప్రదాయాన్ని తెరతీస్తూ నాసియాలో కన్ఫామ్ అంటే ఈ లీప్ ఇయర్ అంటే ఏదంటే ఈ లెంట్ కన్ఫామ్ అవ్వకుండా గ్రెగోరీ అనే వ్యక్తి వస్తాడు. ఎక్కడంటే ఆయన కూడా రోమన్ క్యాథలిక్లోంచి వస్తాడు. గ్రెగోరీ ఇందాక ఎవరు? రోమన్ క్యాన్స్టైన్. అంటే తర్వాత కాలంలో ఒక పోపు. ఏ సంవత్సరం అంటే అది క్రీస్తు శకము 601. అంటే మనం చెప్తుందంతా చరిత్రకు ఆధారాలు ఉంటాయి. చరిత్రకు ఆధారాలు లేకుండా ఏదో పై మాటలకి కార్యక్రమాలు చేయకూడదండి. ఎందుకంటే బైబిల్లో ఉందా లేదో మనం పరిశీలన చేయాలి. కాబట్టి క్రీస్తు శకం 601లో గ్రెగోరీ అనే వ్యక్తి దీనంతా మరింత బలంగా చేస్తాడు. ఏది? ఈ యాష్ వెన్స్డేని కన్ఫామ్ కాలేదు కానీ క్రీస్తు శకము 601వ సంవత్సరానికి గ్రెగోరీ అనే వ్యక్తి ఈ యాష్ వెన్స్డేని ఇంకా మరింత బలంగా చేస్తాడు. అయితే దీని గురించి అంటే ఆయన ఎలా లెక్కించాడంటే 4th సండే ఎవరు? గ్రెగోరీ అనే వ్యక్తి 4th సండే నుంచి స్టార్ట్ అయ్యేదని చెప్పేవాడు. ఎవరు? గ్రెగోరీ అనే వ్యక్తి లెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 4th సండే. 4th సండే అంటే ఏ రోజు? నెలలో 4వ వారం బట్టి. దేన్ని బట్టి చెప్పేవారు అంటే 3 సైకిల్స్ ఉంటాయి. అంటే కాలచక్రాన్ని బట్టి ఫిబ్రవరి 4 నుంచి మార్చి 10 వరకు జరిగే కాలాన్ని ఏ కాలం అంటారంటే లెంట్ కాలం అని చెప్తారు. అని చెప్పి చాలా జాగ్రత్తగా వినండి. 4th సండే నుంచి లెక్కిస్తే ఫిబ్రవరి 4 నుంచి మార్చి 10 వరకు మధ్యలో ఉన్న కాలమే ఏ కాలం అంటారంటే లెంట్ కాలం అనేవారు. అయితే అదంతా ఏదో చరిత్ర అండి, ఈ చరిత్ర. అయితే బైబిల్ దీని గురించి ఏం చెప్తుంది అది మనకు కావాలి. ఇదంతా చరిత్రను చూసాం మనం. అసలు బైబిల్ భస్మ బుధవారం గురించి ఏం చెప్పింది అసలే గుర్తుపెట్టుకోండి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం చివరి వచనం వరకు బైబిల్లో లెంట్ అనే పదం కానీ భస్మ బుధవారం అనే పదం కానీ ఎక్కడ మనకు కనపడదు. ఎక్కడా కూడా భస్మ బుధవారం కానీ లెంట్ అనే పదం కానీ బైబిల్లో మనకి ఎక్కడా కనపడదు. అయితే లేకపోయినా సరే మనం దీని గురించి ఈరోజు ఆలోచించాలంటే అవసరం లేదు. కానీ వాళ్ళు పదాన్ని తగిలించారు. ఏ పదం అంటే భస్మ బుధవారం. భస్మ బుధవారం అనే పదం కనపడట్లేదు కానీ భస్మం అనే పదం తగిలించారు. కాబట్టి దీని గురించి చరిత్ర ఉంది. దేని గురించి? భస్మము అనే పదం గురించి చరిత్ర ఉంది. కాబట్టి ఇది చరిత్ర మనకి ఖచ్చితంగా తెలియదు. ఎందుకంటే దీని ఇన్ఫర్మేషన్ దేవుడు బైబిల్లో చాలా పెట్టేశాడు. అయితే భస్మం అనగా గుర్తు రావడం కొరకు భస్మాన్ని బైబిల్లో బ్యాక్గ్రౌండ్ లో వెరిఫికేషన్ చేస్తే ఆది కాండం నుంచి మనం రీసెర్చ్ చేస్తుంటే కనుక భస్మం అనేది ఎక్కువ దేనికి ఉపయోగించేవారంటే బైబిల్లో దుఃఖాన్ని తెలపడానికి, మారు మనసును తెలపడానికి, పశ్చాత్తాపం తెలపడానికి, మనసు మార్చుకోవడానికి ఎక్కువగా ఏం వేసుకునేవారు అంటే మనుషుల మీద బూడిద వేసుకునేవారు. బూడిద, బుగ్గి ఇవన్నీ పదాలు దేనికి సంబంధించినవి అంటే భస్మానికి సంబంధించి. కాబట్టి ఎన్ని పదాలు? భస్మము, ధూళి, బుగ్గి, బూడిద అనే పదాలు దేనికి సంబంధించినవి అంటే భస్మానికి సంబంధించింది. కాబట్టి ఇది మరి ఖచ్చితంగా తెలుసుకోవాలి. కాబట్టి బూడిద దేనికి వాడేవారు అంటే దుఃఖాన్ని ఎక్కువ మనకి ఎప్పుడైతే దుఃఖం ఉందో, పట్టలేని దుఃఖం ఉందో ఆ దుఃఖాన్ని తెలపడానికి ఆనాడు పాత ఉన్న చరిత్రలో ఈ భస్మాన్ని ఎక్కువ వాడారు. అయితే దీన్ని చాలా మంది ఏమంటారంటే బూడిద వాడడానికి కారణం ఏంటంటే ఇది అన్యుల ఆచారం అంటారు చాలా మంది. బూడిద 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 ఇది ఎక్కువ ఏ ఆచారం అంటే అన్యుల ఆచారం అంటారు. అన్యుల ఆచారం అని చాలా మంది వక్రంగా మాట్లాడుతున్నారు. అన్యుల ఆచారమే కాకుండా బైబిల్లో కూడా భస్మం అనే దానికి ఒక బేస్ ఉంది. భస్మం అనే దానికి కూడా ఏముందంటే ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర గురించి ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇది కేవలం అన్యుల ఆచారం అని మనం కొట్టిపడేయకూడదు. దేన్ని? భస్మాన్ని. కాబట్టి భస్మానికి కూడా బైబిల్లో ఒక చరిత్ర ఉంది. దీన్ని సంతాపం తెల్లడానికి, మన బాధను వ్యక్తం చేయడానికి, మన మారుమనసు పొందడానికి ఈ భస్మాన్ని పాతనంలో ఎక్కువగా వాడినట్టు మనం చూడగలం. అయితే దావీదుకి ఒక కుమారుడు ఉంటాడు. ఆయన పేరు ఎవరంటే అమ్నోను. దావీదుకి అనేక సంతానంలో ఒక కుమారుడు అమ్నోన్ అయితే ఆ అమ్నోనికి చెల్లి ఉంటది. ఆ చెల్లి ఎవరంటే అబ్షాలోం. అబ్షాలోం చెల్లి ఎవరంటే తామార్. అయితే ఈ అమ్నోన్ అనే
అనే వ్యక్తి చెల్లికి ఏమవుతుందంటే చెల్లి అవుతుంది కాబట్టి ఈ చెల్లితో ఏం చేస్తాడంటే వ్యభిచారం చేస్తాడు. ఎవరు? ఈ అమ్నోన్ అనే వ్యక్తి. ఈ అమ్నోన్ అనే వ్యక్తి చెల్లితో చేయకూడని కార్యక్రమం చేసిన వలన ఆ కార్యక్రమాన్ని చూసి తట్టుకోలేక వాళ్ళు ఏం చేశారో చూద్దాం ఒకసారి. ఎందుకంటే నిజంగా ఒక చెల్లితో ఒక అన్న వ్యభిచారం చేశాడంటే అది ఎంత దారుణమైన ప్రక్రియ అంటే చాలా భయంకరమైన ప్రక్రియ. ఇలాంటి బాధా సన్నివేశం కళ్ళెదుట చూసినప్పుడు వాళ్ళు ఏం చేశారో ఒకసారి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం. దాన్ని తట్టుకోలేక చెల్లి వరుసలో ఉన్న ఆయన్ని మోహించాడండి. ఎవరంటే అమ్నోన్. కాబట్టి చూద్దాం సార్. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం. మీరు 1 నుంచి 22 వచనాలు రాసుకోండి. సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 1 నుంచి 22 వచనాలు మీరు రాసుకోండి. మనం 18వ వచనం చదువుదాం, అది మనకు సరిపోదు. 13వ అధ్యాయము 18వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయం 18వ వచనం. కన్యకులైన రాజకుమార్తెలు వివిధ వర్ణములు గల చీరలు ధరించువారు. ఆమె ఎట్టి చీర ఒకటి ధరించి ఉండేది. పనివాడు ఆమెను బయటి వెళ్ళగొట్టి మరలా రాకున్నట్లు తలుపు గడి వేసిన. అప్పుడు తామారు నెత్తి మీద బుగ్గి పూసుకొని, బుగ్గి అన్న చూడండి, ఇక్కడ బుగ్గి అంటే ఏంటంటే బూడిద. తామారు నెత్తి మీద బుగ్గి పోసుకుని తాను కట్టుకొనిన వివిధ వర్ణముగా చీరను చింపి నెత్తి మీద చెయ్యి పట్టుకుని ఏడ్చుచూ పోగా ఆమె అన్నయ్యకు అబ్షాలోము ఆమెను చూచి, నీ అన్నయ్య అమ్నోను అంటే అబ్షాలోము అన్న ఏం చేశాడంటే చెల్లైన వరుసకి చెల్లైన ఆయన్ని మోహించాడు. అప్పుడు ఏం చెప్తున్నాడు? అబ్షాలోము ఆమెను చూచి, నీ అన్నయ్య అమ్నోను నిన్ను కూడినాడు కదా, నా చెల్లి నీవు ఊరకుండము, అతడు ఎవరు ఏమవుతాడు? నీ అన్నే కదా. అన్న చెల్లితో సరసన చేస్తే చెల్లిని మోహిస్తే ఎంత భయంకరమైన కార్యక్రమం. ఆ కార్యక్రమంలో అంత బాధా సన్నివేశంలో ఒక స్త్రీ ఏం చేస్తుందంటే బూడిద పోసుకుంటారు. దాన్ని ఏమనంటే బుగ్గి పోసుకుని అన్నాడు. కావున నీ అన్నే కదా ఇందుని గురించి చింతపడవద్దు, కావున తామారు చెరుపబడింది అని తన అన్నయ్య అబ్షాలోము ఇంట నుండెను అని చెప్పేశాడు. కాబట్టి అమ్నోను చేసిన దాన్ని తట్టుకోలేక ఈ తామారు ఏం చేసుకుందంటే ఆ బాధని వ్యక్తపరచుకోవడానికి, అంటే పశ్చాత్తాపాన్ని కానీ బాధని కానీ తీరని ఆవేదనని వ్యక్తపరచడానికి పాత్రలో ఏం వాడేవారంటే భస్మాన్ని మీదేసుకునేవారు. భస్మము అంటే దీన్ని తమ బాధని వ్యక్తం చేయడానికి ఆ కార్యక్రమం చేసేవారు. ఇంకా కార్యక్రమం చూద్దాం. మరొక కార్యక్రమం బైబిల్లో కనపడుతుంది. ఎవరంటే యోబు గారు. యోబు గారు అనారోగ్యంతో దేవుడు ఆయన మొత్తిన తర్వాత ఆయన బాధతో ఎక్కడ కూర్చుంటాడో చూద్దాం, ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయము 7వ వచనం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. యోబు గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలం మొదలుకొని నడినెత్తి వరకు బాధ గల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోక్కున్నటకే చెల్లా పెంకు తీసుకుని అక్కడ కూర్చున్నాడు. అంటే బూడిదలో ఎందుకు కూర్చున్నారంటే తమ తీరని బాధ ఎవరితో చెప్పుకోలేంది, భయంకరమైంది, కళ్ళంటే నీళ్లు కూడా అసలు రాలేని పరిస్థితి. ఏంటంటే బూడిదలో ఎవరైనా పాత్రలో బూడిదలో ఎవరైనా కూర్చున్నారంటే ఏమర్థమవుతుంది? ఆ సింబాలిక్ ఏమర్థమవుతుంది అంటే వీళ్ళు తీరని బాధతో ఉన్నారు. ఆయన బంధువులు, ఇంట్లో వాళ్ళు, గొర్రెలు, గొడ్లు అన్నీ చచ్చిపోతే ఆఖరికి శరీరం అంతా కురుపులు, శరీరం అంతా కుష్ఠరోగం వచ్చేస్తుంటే ఆ బాధతో ఆయన ఎక్కడ కూర్చున్నాడు అంటే బూడిలో కూర్చున్నాడు. అంటే బూడిలో కూర్చున్నాడు అంటే ఎంత బాధపడుతున్నాడో అర్థం అవడానికి ఆ సన్నివేశం జరిగింది. ఏది? యోబు బూడిలో కూర్చున్నాడు అంటే చూడండి. మనం బూడిలో కూర్చుంటే ఏంటి అక్కడ కూర్చున్నాం అని మాట్లాడతాం, కానీ ఆనాడు బాధను వ్యక్తపరచడానికి బూడిదలో కూర్చున్నాడు. అతడు ఒళ్ళు గోక్కున్నటకై చిల్లా పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అని చెప్పేశాడు. కాబట్టి బాధ ఎంత ఉందంటే అది ఇంకా చెప్పుకోలేదు. అంత తీరని బాధ ఉన్నప్పుడు ఆయన ఎక్కడ కూర్చున్నాడు అంటే బూడిదలో కూర్చున్నాడు. అయితే ఇది మనం పాటించాలా పాటించకూడదు అనే దానికంటే అసలు ఈ భస్మం యొక్క చరిత్ర మనకు తెలియాలి. నేను ముందే చెప్పేసాను, భస్మ బుధవారం అనే పదం ఎక్కడ మనకి కనపడదు. అయితే ఇది మనం పాటించాలా పాటించకూడదంటే మనం దీని గురించి చరిత్ర తెలుసుకోవాలి. దేని గురించి అంటే బుధవారం గురించి కాదు, కానీ భస్మం గురించి తెలుసుకోవాలి. సో మరొక సన్నివేశం చూద్దాము. అదే యోబు గ్రంథం 42వ అధ్యాయంలో, యోబు గ్రంథం 42వ అధ్యాయం 3వ వచనం. తన స్నేహితులు వస్తారో కొన్ని సలహాలు చెప్తారు, మరలా ఈయన మాట్లాడతాడు. ఈయన మాట్లాడినప్పుడు ఒక మాట అంటాడు, ఏమనంటే నాయన నీకు వ్యతిరేకంగా నేను కార్యక్రమం చేస్తే అని మాట్లాడతాడు. చూడండి మొదటి వచనంలో. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగ అంటే దేవుడితో మాట్లాడుతున్నాడు. ఎవరంటే యోబు. 3వ వచనంలో
జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరర్ధకం చేయి వీడవడు. అలాగని వివేచన లేని వాడైన నేను ఏమీ నెరక్క నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడుతాను. దేనికంట నీతో నేను బుద్ధికి మించిన సంగతులు మాట్లాడాను, మాట్లాడితిని, నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపు. ఒక సంగతి నిన్ను అడిగేదను, దానిని నాకు తెలియజెప్పము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నేను చూస్తున్నాను. కావున నన్ను నేను అసహించుకొని, ఎందుకంటే దేవుడిని ఏదైనా అనరాని మాట నేను అన్నానా, దేవుడిని ఏదైనా వ్యతిరేక మాట్లాడానా, నా స్నేహితులు అన్నప్పుడు, నా తోటి వాళ్ళు అన్నప్పుడు నిన్ను ఏదైనా నా నోటి ద్వారా ఏదైనా అన్నానని తాను అసహించుకుని ఎక్కడ కూర్చున్నాడంటే బూడిదలో అంటే పశ్చాత్తాపానికి, తీరని బాధకి, సంతాపానికి చిహ్నంగా ఏం కనపడుతుందంటే మనకు బైబిల్లో బూడిద కనపడుతుందండి. ఎందుకంటే అదే చెప్పేసాడు, అయితే ఇప్పుడు నేను కన్నులారా నేను చూస్తున్నాను, కావున నన్ను నేను హర్షించుకుని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. అంటే పశ్చాత్తాపం తెలియపరచడం కొరకు ఎక్కడ కూర్చోడంటే ఆ వ్యక్తి బూడిదలో కూర్చున్నాడు. మరి 2 అధ్యాయులు ఎందుకు కూర్చున్నాడు? తీరని బాధ ఆవేదనతో కూర్చున్నాడు. ఇక్కడ దేంతో కూర్చున్నాడు? పశ్చాత్తాపంతో. అంటే మారు మనసు, పశ్చాత్తాపము, సంతాపము, తీరని బాధ, తీరని దుఃఖం కొరకు దేన్ని వాడుతున్నారంటే బూడిదను వాడుతున్నట్టు మనకు బైబిల్లో కనపడుతుంది. అయితే బైబిల్లో ఇంకో సందర్భం కనపడుతుంది. ఏంటంటే హామాన్ అనే వ్యక్తి అందరికీ తెలుసు. ఎవరి కాలంలో అయినా ఎస్తేరు కాలంలో ఉన్న వ్యక్తి ఎవరో హామాన్. ఈ హామాన్ అనే వ్యక్తి ఎవరి మీద కుట్ర చేస్తాడంటే యూదుల మీద కుట్ర చేసి ఈ అహస్వేరోషు చేత ఏం చేస్తాడంటే మొత్తం దేశాన్ని అంతటి ఆ యూదులందరినీ నాశనం చేయాలని ప్లానింగ్ చేస్తాడు. ఈ ప్లానింగ్ చేసినప్పుడు ఈ ప్లానింగ్ అంతా ఎవరు తెలుస్తుంది అంటే అక్కడ రాజనగర్లో ఉన్న మొర్దెకైకి తెలుస్తుంటే ఆ మొర్దెకై ఏంటి యూదులందరినీ ఈయన చంపేయాలని చూస్తున్నాడు హామాన్ అని తెలుసుకుని ఆయన ఏం చేస్తాడు చూడండి. ఎవరు? మొర్దెకై. సరే చూద్దాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని, అంటే హామాన్ ఏం చేయాలనుకున్నాడంటే యూదుల మీద కుట్రలు పన్ని యూదులంతటినీ నాశనం చేయాలనుకుంటున్నాడు తన రాజు చేత. అయితే ఇదంతటినీ తెలుసుకొని ఆయన ఏం చేస్తున్నాడు? జరిగినదంతయు తెలియగానే తన జాతి కొరకు చేస్తున్నాడు ఆయన. తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని, గోని బట్టలు వేసుకుని, బూడిద పోసుకొని పట్టణం మధ్యకు బయలు వెళ్ళి మహాశోకం, అంటే బూడిదని దేని కొరకు వాడుతున్నారంటే మహాశోకాన్ని కొరకు వాడుతున్నారు. బాగా తీవ్రని బాధ. ఎందుకంటే నా జాతిని అంతటిని నాశనం చేయడానికి ఒకడు పన్నాగం పన్నాడని ఆ బాధ వ్యక్తం చేయడానికి ఏం చేస్తాడంటే బూడిద పోసుకుని ప్రతి దాంట్లోకి వెళ్తాడు, సమాజంలోకి వెళ్తున్నాడు. ఎవరు? ఆ మొర్దెకై అనేవి. అంటే మొర్దెకై బూడిదని ఎందుకు వాడాడు? మహాశోకాన్ని వ్యక్తపరచడానికి. మహాశోకముతోనూ రోదనము చేసి, రోదనం అంటే ఏంటి? చాలా బాధ. అంటే బాధకి పీక్ స్టేజ్ ఏంటంటే రోదనము. ఆ రోదనములు ఉన్నప్పుడు, మహాశోకములు ఉన్నప్పుడు దేన్ని వాడారంటే బూడిదను వాడినట్టు మనకి కనపడుతుంది. దేని కొరకు? తన జాతి కొరకు. అయితే మరొక సందర్భం కనపడుతుంది. ఎవరంటే నినేవే రాజు. నినేవే రాజు ఎవరంటే అష్షూరు. నినేవే దేశానికి రాజు అష్షూరు రాజు. నినేవేని వెళ్ళమంటాడు. ఎవరు వెళ్ళమంటాడు? యోనాని వెళ్ళమంటాడు. ఈ యోనా సువార్తను ప్రకటించడానికి నినేవే వెళ్ళినప్పుడు ఆ సందర్భము, ఆ సువార్త విని నినేవే రాజు ఏం పొందుతాడంటే దాన్ని మార్పు పొందడానికి ఆయన ఒక కార్యక్రమం చేస్తాడు. ఎవరు? అష్షూరు రాజు. ఎవరు హెచ్చరిస్తుంటే ఈ యోనా వచ్చి హెచ్చరిస్తుంటే ఆ అష్షూరు రాజు తన మార్పుని ఎలా వ్యక్తం పరుస్తున్నాడు అంటే ఈయన చెప్పగానే దాన్ని విని తన మార్పుని ఎలా వ్యక్తపరుస్తున్నాడు చూద్దాం ఒకసారి. అష్షూరు రాజు యోనా గ్రంథం 1వ అధ్యాయము. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. చాలా మంది అన్యుల్లో వచ్చింది అంటారు. అన్యుల్లోంచే కాదు కానీ దీనికి కూడా భస్మానికి ఒక చరిత్ర ఉందండి. ఆ చరిత్ర తెలియకుండా మాట్లాడకూడదు ఎవరు. యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం కూడా చదువుదాం ఒకసారి. 2వ వచనం. నినేవే పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమైన కనుక నీవు లేచి నినేవే మహాపట్నమును పోయి దాన్ని ఏంటంట, దాని దుర్గతి అంటే దుర్గతి గురించి చెప్తున్నాడు. దాని దుర్గతి కలుగునని ప్రకటింపము. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేవుడు యోనాని ఎక్కడ పంపిస్తున్నాడు? వారి దుర్గతి తెలియాలని పంపిస్తున్నాడు. అయితే యోనా దుర్గతిని చెప్తున్నకి వెళ్తున్నప్పుడు నినేవే వెళ్ళమంటే
తర్షీష్కి వెళ్తాడు. తర్వాత నినేవేకి వెళ్తే యోనా నినేవే వాళ్ళు ఏం చేస్తాడు, హెచ్చరించడానికి పంపిస్తాడు. ఈ హెచ్చరించడానికి పంపిస్తున్నప్పుడు రాజు అక్కడ సంగతి ఏంటంటే చూడండి 3వ అధ్యాయంలో 6వ వచనంలో, ఆ సంగతి నినేవే రాజునకు వినపడి, అంటే దేని గురించి చెప్తున్నాడు, స్వార్థ చెప్తున్నాడు. నినేవే రాజునకు వినపడి అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రాలు తీసివేసుకుని గోనె పట్ట కట్టుకుని దేంట్లో కూర్చున్నాడు అంట. అంటే ఇతని సంగతులు తెలుసుకుని, తప్పు తెలుసుకుని, మార్పు పొందడానికి, పశ్చాత్తాపం పొందడానికి యోనా చెప్తున్న సంగతులని సింహాసనం మీద దిగి మొత్తం బట్టలను తీసుకుని ఏం చేస్తాడు, బూడిలో కూర్చున్నాడు. ఎవరంటే అష్షూరు రాజు. అంటే మారు మనసు కొరకు, పశ్చాత్తాపం కొరకు, మహాశోకం కొరకు దేన్ని పాత్రలు ఎక్కువ వాడుతున్నారంటే బూడిదను వాడుతున్నట్టు మనకు బైబిల్లో ఖచ్చితంగా కనపడుతుంది. ఎందుకంటే ఇది దేని గురించి మాట్లాడుతున్నా మన అందరికీ ఖచ్చితంగా తెలియాలి. అయితే మరొక సంగతి ఏంటంటే యూదులు భయంకరమైన తప్పులు చేస్తారు. తెలుసు కదా, పాత్రలో యూదులు ఉంటారు. యాకోబులోంచి వచ్చిన వారు 12 గోత్రాల్లో 10 గోత్రాల వారు ఇశ్రాయేలు అయితే 2 గోత్రాల వారు యూదులు. ఈ యూదులు భయంకరమైన తప్పులు చేస్తారు. అక్కడంటే పాత్రలు. అయితే ఈ భయంకరమైన తప్పులు చేసినందుకు మీ దగ్గరికి రాబోయే శిక్ష ఏంటంటే అని దేవుడు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ముందుగా చెప్తాడు. మీరు మారలేదా, మీ మీదకి ఎవరిని రప్పిస్తానంటే బబులోనీలు రప్పించేస్తాను. బబులోని మీ మీదకి వచ్చేస్తాయి. మీకు ఏమొచ్చేస్తుంది అంటే నాశనం వచ్చేస్తుంది. బబులోనీలు మీ మీదకి రాకముందే మీరు మారండి అని ఇర్మియా గారు ఎవరితో చెప్తారంటే యూదులైన వారితో చెప్తాడు. ఒకసారి సందర్భం అంతా చూద్దాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 22వ వచనం ఇలా సెలవిచ్చున్నాడు. ఒక జనం వచ్చుచున్నది, భూదిగంతంలో నుండి మహాజనం లేచి వచ్చుచున్నది. వారు వింటిని ఈటెను వాడనేర్చిన వారు. అది ఒక క్రూర జనము, వారు జాలి లేని వారు. అంటే యూదులు మారకపోయారా, మీ మీదకి జాలి లేని జనం అయినా బబులోనీలు పంపించేస్తానని ఇర్మియా ప్రవక్త అయిన ఈ ఇర్మియా గారి ద్వారా ముందుగా హెచ్చరిస్తున్నాడు. దీన్ని విని మారకపోతే కనుక మీకు భయంకరమైన పరిస్థితులు సంభవిస్తాయని ఇర్మియా గారి ద్వారా దేవుడు ముందుగా చెప్తుంటే ఇలా ఏం చేయాలి చూడండి 26వ వచనంలో, నా జనమా పాడు చేయవాడు హఠాత్తుగా, ఎవడు పాడు చేయవాడు అంటే బబులోనీయులు. పాడు చేయవాడు హఠాత్తుగా మా మీదకి వచ్చున్నాడు గోని పట్ట కట్టుకొని. అంటే ఒక దేశ జనాంగం మనల్ని నాశనం చేయడానికి వస్తుందని ఈ ముందే తెలిసిన వాళ్ళు ఏం చేస్తారో చూడండి. అక్కడ మనం ఎవరైనా మన మీదకి నాశనం చేయడానికి వస్తుంటే మనం తీవ్రమైన ఆందోళన ఉంటాం. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే నిదర్శనంగా ఒక కార్యక్రమం చేస్తారు. ఏమని, నా జనమా 6వ అధ్యాయం 26వ వచనం, నా జనమా పాడు చేయవాడు హఠాత్తుగా మా మీదకి వచ్చున్నాడు గోనె పట్ట కట్టుకుని బూడిద చల్లుకొనుము. యాక కుమారుని గురించి దుఃఖించినట్లు దుఃఖము సల్పము. అంటే బూడిద దేని కొరకు, దుఃఖాన్ని సలపడానికి. దుఃఖము సల్పము, ఘోరమైన దుఃఖము సల్పము. అంటే దుఃఖాన్ని, పశ్చాత్తాపాన్ని, మారు మనసుని, బాధని, మహాశోకాన్ని, మహారోధాన్ని వాడడం కొరకు ఏం వాడారు, బూడిదను వాడినట్టు మనకి కనబడుతుంది. అయితే బైబిల్లోకి ఏం కనబడుతుంది, ఇన్ని సందర్భాలు చూస్తే బూడిద కంటే ఏముందంటే ఒక బేస్, ఒక చరిత్ర ఉందండి. కాబట్టి చరిత్ర తెలియకుండా ఇది అన్ని ఆచారం అని మాట్లాడకూడదు. భస్మము యూదుల్లో కూడా వాడినట్టు మనకి ఖచ్చితంగా కనపడుతుంది. ఇది అన్యుల ఆచారం అని కొంతమంది చెప్తున్నారు, కానీ అన్యులే కాదు, కానీ యూదుల్లో కూడా ఉంది. కార్యక్రమం ఏంటిది, భస్మం వాడినట్టు మనకి కనపడుతుంది. అయితే అదే ఇర్మియా గారు యూదుల గురించి భవిష్యత్తు చెప్తాడు. మీ భవిష్యత్తు ఏంటంటే 70 సంవత్సరాల్లో మీరు దేంట్లోకి వెళ్ళిపోతారంటే చెరలోకి వెళ్ళిపోతారు. 70 సంవత్సరాలు మీరు చెరలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ చెరలోకి ఎవరో వెళ్ళిపోతారంటే భక్తి కలిగిన యూదులు వెళ్ళిపోతారో, భక్తి లేని యూదులు వెళ్ళిపోతారో. ఆ భక్తి కలిగిన యూదుల్లో షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు ఉంటారు. వీళ్ళందరూ దేవునికి ప్రార్థిస్తారు. ఎవరంటే చెరలో ఉండి, చెరలో నుండి మమ్మల్ని రప్పించక ముందే, అంటే భవిష్యత్తు తెలిసిన ఇర్మియా, దేవుని ద్వారా భవిష్యత్తు తెలిసిన ఇర్మియా 70 సంవత్సరంలో ఎక్కడికి వెళ్ళిపోతారు, యూదులు చెరలోకి వెళ్ళిపోతారని ముందుగా ప్రవచించినప్పుడు దానియేలు ఏ వయసు గలవాడంటే యవన స్టేజ్. ఎవరో ఇర్మియా గారు ప్రవచించే టయానికి దానియేలు యవనస్తుడిగా ఉంటాడు. దానియేలు చాలా దేవుని జ్ఞానం కలిగినవాడు కాబట్టి, ప్రవక్తల పుస్తకాలన్నీ ఎరిగినవాడు కాబట్టి ఇర్మియా చెప్పిన దాన్ని ముందే గ్రహించగలిగాడు. ఎవరు, దాని చూద్దాం సందర్భం అంతా. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం.
చదువు. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను. అంటే యూదులకి చివరి దాడి ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు 586 సంవత్సరాలు జరిగింది. యూదులు ఎక్కడికి వెళ్ళిపోతారంటే బబులోను చెరలోకి వెళ్ళిపోతారు. ఇది క్రీస్తు 586లో ఇది చెరలోకి వెళ్ళిపోతారని ఇర్మియా ముందుగా రాయించాడు. అదే మాట్లాడతారు అక్కడ 25:11లో. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండెను. ఈ జనులు ఎంత ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు వెళ్ళిపోతారు చెరలోకి. 70 సంవత్సరాలు బబులోను రాజులకు ఎలా ఉంటారంట? దాసులు గుందరని ముందే చెప్పేశాడు. దాంట్లో భక్తి కలిగిన వాళ్ళు వెళ్ళిపోతారు, భక్తి లేని వాళ్ళు వెళ్ళిపోతారు. ఎప్పుడు వెళ్ళిపోతారు అంటే క్రీస్తు 586లో దాడి, ఈ చివరి దాడి జరిగిన టైంలో వెళ్ళిపోతారు. ఎవరంటే భక్తి కలిగిన వాళ్ళు, భక్తి లేని వాళ్ళు. అప్పుడు ఈ సందర్భాలన్నీ ముందుగా ఎరిగిన దానియేలు 70 సంవత్సరాలు పూర్తి అవుతుందని గమనించి ఇర్మియా మాటని గుర్తెరిగి ఎరిగిన వాడు ఎవరంటే దానియేలు. ఒకసారి చూద్దాం. ఇదే సందర్భం దానియేలు గారు చెప్తారు అక్కడ దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. ఎందుకంటే ముందుగా ఇర్మియా బాగా సీనియర్ అయితే దానియేలు యవనస్తుడండి. ఆయన ఈ ప్రవచనం చెప్పేటప్పుడు దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం. మాదీయుడగు అష్షూరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీల పైన రాజాయిను అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం అందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త యేగు. ఎప్పుడంట? దానియేలు యవనస్తుడుగా ఉన్నప్పుడు సీనియర్ అయిన ఇర్మియా గారు ప్రవచిస్తున్నప్పుడు ఏం చెప్తున్నాడో అదంతా గుర్తు చేసుకుని చెప్తాడు. ఎవరంటే దానియేలు. అంటే పాతనలో ప్రవక్తలు చెప్పిన ప్రతిదీ ఎరిగిన వాడు ఎవరు? దానియేలు. అదే చెప్తున్నాడు. ఇర్మియా ద్వాకు సెలవిచ్చి చేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. దానియేలు 9వ అధ్యాయం 1-2 వచనాలు. 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని గ్రంథములు, అంటే గ్రంథాలు చదివినోడు కాబట్టి 70 సంవత్సరాలు పూర్తి అయిపోతుందని ముందుగా గ్రహించాడండి. ఎవరు? దానియేలు. కాబట్టి ఇక్కడంతా ఏం కనబడుతుందంటే అసలే బూడిదని ఎందుకు వాడారు, చెరలోకి ఎందుకు వెళ్ళిపోతారు, ప్రతి దాని బైబిల్లో ఏముందంటే యూదులు వాడినట్టు మనకి ఏం కనబడుతుంది? బేస్ కనబడుతుంది. కేవలం ఇది అన్యుల మత ప్రచారమే అని మనం ఎప్పుడూ భావించకూడదు. కానీ యూదుల్లో కూడా భస్మానికి ఒక బేస్ ఉందని మనం ఖచ్చితంగా ఏం చేయాలి? తెలుసుకోవాలి. దేనికి వాడారు భస్మాన్ని? దేనికి వాడారు? పశ్చాత్తాపానికి, మారు మనసుకి, మహారోదనకి, కన్నీళ్ళకి, బాగా దుఃఖానికి ఏం చేస్తారంటే దేశం నాశనం అయిపోతుంది కాపాడండి అని తెలియడం కొరకు దేన్ని వాడారంటే బూడిదని వాడినట్టు మనకు బైబిల్లో కనపడుతుంది. అయితే యేసుక్రీస్తు వారు కూడా ఒక చిన్న హింట్ ఇస్తారు. దేని గురించి అంటే బూడిద గురించి. చూద్దాం ఒకసారి ఆయన ఎక్కడ మాట్లాడారు. యేసుక్రీస్తు వారు కూడా బూడిద గురించి చిన్న ఇండికేషన్ ఇస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారులై దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవాలని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు, వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్తున్నారు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే ఉపవాసం చేసేటప్పుడు తన ముఖాలు ఎలా ఉన్నాయో చెప్తున్నాడు. ముఖం వికారంగాను, ఏదో ముఖం నీరసంగాను ఉపవాసాలు చేసేటప్పుడు ఇలాగే కనపడుతుంది. ఇది మైండ్లో పెట్టుకుని మనం ఇంకో వచనం చదువుదాం. అదే మత్తయి సువార్త 11వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 21వ వచనం. అయ్యో కొరాజీన, అయ్యో బెత్సయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సిదోను పట్టణంలో చేయబడిన ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని, అంటే బూడిదని దేనికి వాడారు? ఇక్కడ ఇదేనికి కనబడుతుంది, మారు మనసుకు వాడారు. మారు మనసు గురించి బూడిదను వాడినట్టు మన బైబిల్లో కనబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా దీన్ని ప్రస్తావించినట్టు మనకు బైబిల్లో కనపడుతుంది. మరలా చూద్దాం. లోక సువార్త 10వ అధ్యాయం 13వ వచనం. లోక సువార్త 10వ అధ్యాయం 13వ వచనం. 10వ అధ్యాయం 13వ వచనం.
అయ్యో కొరాచీన, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోని పట్ట కట్టుకొని బూడిద వేసుకుని కూర్చుండి మారు మనసు పొంది ఉందురు అని చెప్పేశాడు. ఎక్కడ స్టార్ట్ అయింది భస్మం గురించి? మనకి సంఖ్యాకాండంలో స్టార్ట్ అయింది. పాత నిన్న ముగింపు వరకు ఏం కనపడుతుంది? భస్మం గురించి మనం చూస్తాం. చాలా చరిత్ర ఉంది దేని గురించి? భస్మాన్ని గురించి. ఎవరో అన్యమత ఆచారం, భస్మ అన్యమత ఆచారం అని ఎవరో మాటలు మనం పట్టించుకోకూడదు కానీ వేస్ట్. కానీ అసలు భస్మం గురించి చరిత్ర ఎంత ఉందో మనందరికీ ఖచ్చితంగా మనందరికీ తెలియాలండి. ఎందుకంటే భస్మం గురించి ఎక్కడ కనపడుతుంది? సంఖ్యాకాండం నుంచి మనం ఇక్కడ లోక సువార్త వరకు భస్మం అనే పదం గురించి ఇంత రీసెర్చ్ చేస్తుంటే దేనికి వాడారో మనకు అర్థమవుతుంది. అయితే ఈనాడు ఉన్న క్రైస్తవులుగా మనము అసలే భస్మము మనకేం అవసరం, భస్మం గురించి ఉపయోగం ఏంటి, అసలు యాష్ వెన్స్డే మనం చేయడం వల్ల ఉపయోగం ఏంటి అనేది మనకి అలా అయితే దాని గురించి వాడారు. అసలు దేవుడు మనల్ని ఎక్కడైనా వాడమని ఎక్కడైనా చెప్పాడా? మన ఎక్కడైనా వాడమని కానీ మీరు పలానా కార్యక్రమం చేసినప్పుడు పలానా బూడిద వాడుకోండి, బూడిదను ఉపయోగించుకోండి, మీ బాధను వ్యక్తం చేసుకోవడానికి, మీ ఆవేదన వ్యక్తం చేసుకోండి, బూడిద మీద వేసుకోండి అని ఎక్కడైనా అన్నాడా? ఇంకా భీమవరంలో పెద్ద పెద్ద స్టేజ్లు కట్టి బూడిదని సంచులుగా తీసుకొచ్చి ఏం చేసుకుంటున్నారు? మొత్తం స్టేజ్ అంతా వేసి దొల్లేస్తున్నారట దాంట్లో. ఇప్పుడు తెలుసా బూడిద కూడా ఏ బూడిద వాడతారో తెలుసా? నాడు ద కౌన్సిల్ ఆఫ్ నాసియాలో ఏ బూడిదని వాడేవారంటే మీరు తెచ్చే బూడిద కాదు, మట్టల ఆదివారం అనే సబ్జెక్ట్ మనం విన్నాం కదా, ఆ మట్టలను కాల్చి తెచ్చిన బూడిదను మాత్రమే వాడేవారు. ఏ బూడిద పడితే ఆ బూడిద కాదు అప్పుడు వాడేది. ఇప్పుడు ఏం చేస్తారు? ఇంకా బూడితో దొల్లేదామని ఇంకా అసలు మనకు చెప్పాడా చెప్పలేదా, మనం చెయ్యాలా చేయకూడదా, ఇదంతా ఏం ఆలోచన చేయకుండా బూడిదలో పరవశిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం. దుఃఖం వస్తుంటే మనం ఈ రోజు కూడా బూడిద మీద వేసుకోవాలా లేదా బూడిదలో కూర్చోవాలా? యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనం. మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు, మేము ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు. మీ ఉపవాస దినము మీరు మీ వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహలాడుచు వ్యవధానం చేయొచ్చు, అన్యాయం ఉద్దులాడుచు ఉపవాసం ఉండరు, మీ కంఠ ధ్వని పరమను వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అటు ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకుని గోనిపెట్ట కట్టుకుని బూడిద పరచుకుని కూర్చుండుట. ఒక ప్రశ్న ఏమన్నా చూడండి. ఒకడు జమ్ము వలె తల వంచుకుని గోనిపట్ట కట్టుకుని బూడిదలో బూడిద పరచుకొని కూర్చుండట ఉపవాసం అంటే ప్రశ్న వేస్తున్నాడు. ప్రశ్న అంటే మీరు చేసేది నాకు ఇష్టమేనా? మీరు బూడిదలో కూర్చుంటే నాకు ఇష్టమేనా అని అడుగుతున్నాడు. కాబట్టి అసలు దేవుడు ప్రశ్న వేస్తున్నాడు అంటే వీళ్ళు చేసే కార్యక్రమం దేవుడికి అంగీకారమా అనేది ఖచ్చితంగా చూడలేదు. ఎందుకంటే ఆనాడు వాడారంటే ఒక అర్థం ఉంది, కానీ ఈనాడు ఎందుకు వాడుతున్నారో కూడా చాలా మందికి తెలియట్లేదు. కాబట్టి ఉపవాసం అన్న పేరట ఇవన్నీ చేస్తున్నారు. కానీ అసలు వాళ్ళు బూడిదలు ఎందుకు వాడారు? కేవలం మారు మనసు గురించి, పశ్చాత్తాపం గురించి, బాధ వ్యక్తం చేయడం కొరకు, మహారోదన కొరకు వాడితే ఈనాడు అలా వాడమన్నట్టు మనకి ఎక్కడైనా కనబడుతుంది. మీకు న్యూస్లో చూస్తే ఇన్నాళ్ళ పాత కాలంలో నూడిల్స్ అనే దాంట్లో ఏం కలుస్తుంది అన్నారంటే బూడిద కలుస్తుందని బ్యాన్ చేస్తారు 2 కంపెనీలు. నూడిల్స్లో బూడిద కలుతుందని బ్యాన్ చేస్తారు. అయితే నూడిల్స్లో బూడిద కలుతుందని బ్యాన్ చేసేసిన తర్వాత జనాలు 2 కంపెనీలు మానేశారు, కానీ నూడిల్స్ మటుకు మానలేదు. అయితే ఈ నూడిల్స్ తింటా ఉంటుండగా కొంతకాలానికి ఏమవుతుందంటే సేమ్ పేర్లు మారాయి, కానీ బూడిద మట్టికి మీరు తింటున్న ప్యాకెట్లో కూడా ఉందని, ఇంకా ఎక్కువ బూడిద కలుపుతున్నారని తెలుసుకున్న తర్వాత
వాళ్ళు ఏం చేశారంటే ఆశ్చర్యపోయారు. ఎందుకంటే మేము ఆ 2 ప్యాకెట్లు అనుకున్నారు వాళ్ళు. ఇంకా ఈ డూప్లికేట్ ప్యాకెట్లు ఇంకా ఏం కలుగుతుంది, ఇంకా బూడిద కలుగుతుందని స్పష్టమైతే ఇంకా అప్పటికి ఏమైపోయారంటే జనము లోకంలో టీవీలో రీసెంట్గా వచ్చింది. అదేంటంటే మీరు తినే ప్యాకెట్లో ఆ కంపెనీలో కూడా రీసెర్చ్ చేస్తే తేలింది ఏంటంటే దీంట్లో మరింత ఎక్కువగా ఏం కనపడుతుంది, బూడిద కనపడుతుంది. బూడిదని వేస్ట్ని టేస్ట్ కొరకు ఎక్కువ కలుపుతున్నారు. ఎక్కడ లోకం. ఈ ఆనాడు జరిగిపోయిన కార్యక్రమాన్ని ఆనాడు చెప్తుంటే ఈనాటికి పాముకుంటారు చాలా మంది. ఎందుకు చెప్పని ఎగ్జాంపుల్, అది 2 ప్యాకెట్లు బ్యాన్ చేస్తే ఈ ప్యాకెట్లు బ్యాన్ చేయలేదు కదా అనుకున్నారు వాళ్ళు. అన్నాడు అక్కడ చెప్తుంటే ఇక్కడ బ్యాన్ చేశారా, బ్యాన్ చేయలేదు, ఇక్కడ వాడమన్నాడా, వాడలేదా అని ఏమీ పరిశీలన లేకుండా గుడ్డిగా చేసేస్తున్నారండి. ఏంటంటే ప్రతిరోజు ఈరోజు స్టేటస్లు పెట్టారు చాలా మంది అందబోధకులు అంటే గుడ్డి బోధకులు. ఏంటంటే యాష్ వెన్స్డే దేనికి, నేను బూడి మీదేసుకోమన్నాడా, బూడిని మారుమాస్ కొరకు వాడమన్నాడా, పశ్చాత్తాపం వాడమన్నాడా, ఒక జాతి ఏమో నాశనం అయిపోతుందని వాడమన్నాడా, ఎక్కడ వాడమన్నాడు, దీని చరిత్ర ఏంటని ఖచ్చితంగా అందరికీ తెలియలేదు. ఎందుకంటే మీరు మీకు నచ్చిన కార్యక్రమాలు చేస్తున్నారు కానీ నాకు ఇష్టమైన చేయట్లేదు మీరు అన్నాడు దేవుడు. నాకు ఇష్టమని అంటూ కొన్ని ఉన్నాయి, అవి పక్కన పెట్టేసి ఈ బూడిద బుధవారాలు, ఈస్టర్లు, ఈ గుడ్ ఫ్రైడేలు అంత కాలాన్ని వృధా చేయడానికి మనుషులు కల్పించిన పద్ధతులను ఎక్కువ మీరు ఏం చేస్తున్నారు, పాటిస్తూ ఉన్నారు. మీరు పైకి పెదవులతోనే పాడుతున్నారు, నాకు తెలుసు. మీరు నా దగ్గర పెదవులతో వస్తున్నారు, మనుషులు మాటలతో వస్తున్నారు. కానీ ఇది బైబిల్లో ఉందా, బైబిల్లో ఎక్కడే మనల్ని అయితే ఎక్కడేం చేయమన్నాడు అని ఎక్కడ ఆలోచన చేయట్లేదండి. అది 58వ అధ్యాయం 6వ వచనం. నాకు చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, మీరు బూడిలో కూర్చుంటే నాకెందుకు, హృదయం మార్చుకోకపోతే నాకెందుకు, మార్మల్స్ కావాల్సిన నాకైతే ఇవన్నిటిని పక్కన పెట్టి బూడిలో కూర్చుంటామని ఇప్పటికే అంటున్నారు అనుకోండి, నాకు అది అవసరం లేదు అన్నట్టు. చూడండి, ఆయన దుర్మార్గులు కట్టిన కట్టులు విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా, నీ ఆహారం ఆకలి కొన్ని వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖం తప్పింపకున్నట్లు, దిక్కుమాలిన బేదలు ఇంట్లో చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రాలు ఇచ్చటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఇదంతా ఏం కనబడుతుంది, మారు మనసు గురించి దేవుడు మాట్లాడుతుంది. నాకు చేయవలసింది ఒకటి, జరగవలసింది ఒకటి, నువ్వు చేస్తున్నది ఒకటి, నేను కోరుకున్నది ఒకటి, నాకు ఇష్టమైనది ఒకటి, నువ్వు చేస్తున్నది ఒకటి అని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు కోరుకుంటుంది ఎక్కువ ఏంటంటే మారు మనసు. కాబట్టి యాష్ వెన్స్డే రోజున చాలా మంది నొసటి మీద ఏం రాస్తారంటే మట్టి తీసుకుని, బూడి తీసుకుని నుదుటి మీద సిలువ ఆకారం వేస్తారు చాలా మంది. అంటే సిలువ ఆకారం దేనికి గుర్తు, నీవు మట్టిలోంచి వచ్చావు, మట్టిలోకి వెళ్ళిపోతావు అని దానికి గుర్తుగా వేసేవారు. అంటే నీవు మట్టిలోంచి వచ్చావు, మట్టిలోకి వెళ్ళిపోతావు అని దాన్ని గుర్తు చేయడానికి ఆనాడు అలా వేశారు. దీన్ని ఒకసారి మార్క్స్ వార్తలు చూద్దాం. దీన్ని కూడా వాడుతున్నారు చూడండి, యాష్ వెన్స్డేకి ఈ వచనం కూడా చాలా మంది వాడుతున్నారు. మార్కు 1:15, మార్కు 1:15, కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది స్వార్థ నమ్ముడని చెప్పుచు దేవుని స్వార్థ ప్రకటించుచు గలిలకు వచ్చును. అంటే ఈ స్వార్థ చెప్పినప్పుడు బూడిద రాసి చెప్తున్నారు చాలా మంది ఇంకా బూడిద రాస్తున్నారంటే అర్థం ఏం అవట్లేదంటే, ప్రసంగి గ్రంథం 7 చివరి అధ్యాయం 12వ అధ్యాయం 7వ వచనం ఏం చెప్పాడు, నువ్వు మన్ని కనుక తిరిగి మన్ని అయిపోదు అన్నాడు. నువ్వు మట్టిలోకి వచ్చావు కాబట్టి మట్టిలోకి వెళ్ళిపోతావు అన్నాడు. మట్టిలోకి వెళ్ళిపోతున్నారంటే మరణం తర్వాత ఏం లేదని అర్థం, మరో జీవితం లేదని పాతనని చెప్తుంటే, కానీ క్రీస్తు ప్రభువు వచ్చి దీన్ని కొట్టేశాడు. మనిషికి మరణం తర్వాత, బూడిద అయిపోయిన తర్వాత ఏముంది, మరో బ్రతుకు ఉందని చెప్పాడు. ఎవరంటే క్రీస్తు వారు వచ్చి. దాన్ని ఏమంటారంటే సువార్త అంటారు. కాబట్టి సువార్త వలన ఏమొచ్చేసింది, సువార్తను ఎవరైతే విని రక్షించబడ్డారో వాళ్ళకి ఇంకేం లేదు, మరణమే లేదు. మరి ఇంకా నొసట మీద ఇంకా సిలివేస్తున్నారంటే ఇంకెలా దేని కింద ఉన్నారు, పాతనైన కింద ఉన్నారు. పాతనైన కింద ఉన్నారంటే మీరు దేంట్లో తప్పిపోతారు, కృపలో నుండి తొలగిపోతారు. ఇప్పుడు బాబు సువార్త వచ్చింది, క్రీస్తు ప్రభువు వచ్చాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేపబడుతున్నాడు. మనకి సువార్త ద్వారా మరణమును అక్షయతను ఏమొచ్చినాయి, వెలుగులోకి వచ్చినాయి అని ఈనాడు చెప్పవలసిన మనము ఇంకా దాని మీద, నృతుడి మీద ఇంకా వేసుకుని
పెరుగుతున్నారంటే ఇంకా మట్టిలోంచి వచ్చారు, మట్టిలోకి వెళ్ళిపోతారు అని అనుకున్నారు తప్పించి మట్టిలోకి వెళ్ళిపోయిన మరో వ్యక్తికి ఏముంది? బ్రతుకుందని ద కౌన్సిల్ ఆఫ్ నాసియా ఆలోచించలేదు. ఇప్పుడు మనం ఆలోచించాలి, ఎందుకంటే ఇది క్రొత్త నియమం ప్రకారంగా. పాత నియమంగా మన మట్టిలోంచి వచ్చి మట్టిలోకి వెళ్ళిపోతామని చెప్పింది పాత నియమం. అయితే క్రొత్త నియమన మట్టిలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా మనకేముంది? మరో బ్రతుకుందని తెలిసినోడు దేని పాటించడం? యాశ్వాన్స్ని పాటించడం. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి మరణం తర్వాత మరో బ్రతుకుంది, ఆ బ్రతికితే నిత్య జీవం పొందుతామని చెప్పేశాడు. ఎవరంటే క్రీస్తు ప్రభువు వారు. దీన్ని మర్చిపోయారండి ఈనాడు ప్రజలు. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును రక్షకుని వలన ప్రత్యక్ష వలన బయలుపరచబడినైనా తన కృపను బట్టి మనలను రక్షించును. పిలుచుతో ఆయన మనల్ని పిలిచాడు. ఆ క్రీస్తు యేసు దేని అనలు చేసుకోండి, మరణము నిరర్థకం చేశాడు. మరణం అని చెప్పింది ఈ బూడిద. కానీ బూడిద తర్వాత వాడు బ్రతుకుందని చెప్పాడు క్రీస్తు వారు. ఆయన మరణం ద్వారా మన మరణాన్ని, అక్షతను వెలుగులో తెచ్చేస్తే, మరణాన్ని నిరర్థకం చేస్తే మీరు ఇంక మరణానికి ఎందుకు భయపడుతున్నారు? అంటే బూడిద గుర్తొచ్చే వాళ్ళందరూ మరణానికి భయపడటం కొరకు ఆ రోజు బూడితో సిలివేస్తే క్రైస్తవుడు మరణానికి భయపడవసరం లేదు. ఎందుకంటే క్రీస్తు వారు వచ్చి మరణాన్ని ఏం చేశారు? నేరాదు ఎవరు బాబు ఎగురుతున్నావు అని బూడిదని గుర్తు చేయడానికి పెట్టారు తప్పించి ఇప్పుడు మొత్తం మరణాన్ని నిరర్థకం చేశాడు ఎవరు? క్రీస్తు వారు. చూద్దాం అక్కడ. ఆయన క్రీస్తు యేసు మరణమును నిరర్థకం చేసి జీవమును, అంటే ఇక నుంచి మనం బతుకుందా అంటే బ్రతుకుంది. ఇక నుంచి మనము జీవమును, అక్షతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. కాబట్టి మీరు బూడిదలోంచి వచ్చారు, బూడిదలోకి వెళ్ళిపోతారు కాదు. బూడిదలోంచి వచ్చి నేను మరలా ఎక్కడికి వెళ్ళాలి? నిత్య జీవం వెళ్తాదని చెప్పింది కొత్త నిబంధన. పాత నిబంధన చెప్పలేకపోయింది. కాబట్టి నిత్య జీవం ఉంది, మరో బ్రతుకు ఉంది. చచ్చిపోయిన తర్వాత మరో బ్రతుకుంది మీకు. అందుకనే మీరు కన్ను మూసిన తర్వాత, నిద్రించిన తర్వాత మరలా లేస్తారని చెప్పింది కొత్తన. మరలా మీరు ఏం చేయబడతారు? బ్రతికింపబడతారు. బ్రతికింపబడరని తెలిసిన వాళ్ళు సిలివేసుకుంటారు, బూడి తట్టుకుని తిరుగుతారు. కానీ మరలా బ్రతుకుందని తెలిసినోడు దాన్ని మరలా పాటించడు. ఎందుకంటే దాన్ని మరలా పాటించమని దేవుడు ఎక్కడ చెప్పట్లేదు. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయం. బ్రతికింపబడేవారు గతంలో జరిగేదాన్ని చేయరు. 15వ అధ్యాయము 22వ వచనం. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారు అంటే బూడిదలోంచి మట్టిలోంచి వచ్చిన మట్టిలోకి వెళ్ళిపోతారు. ఇదంతా పాతనమేనా? అయితే ఇప్పుడు చెప్తున్నాను, క్రీస్తునందు ఉన్నారా మీరు మరలా ఏం చేయబడతారో? బూడిదలోకి వెళ్ళిపోయినా బ్రతికింపబడతారు. బూడిదలోకి వెళ్ళిపోయిన మరొక జీవం ఉంది, మరొక అక్షయత ఉంది, మరొక జీవం ఉంది, నిత్య జీవంకి వెళ్తాము. ఇది తెలుసుకున్న వారు బూడిద బుధవారాన్ని, భస్మ బుధవారాన్ని పాటించారు. ఇది తెలియని వాళ్ళు ఇంకా ఈ కార్యక్రమాలు ఏం చేస్తారంటే కొనసాగుతూ ఉంటారు. కాబట్టి నేడు అనబడి సమయం ఉండగానే మారాలి. రేపేమి సంభవించనో మనకు తెలియదు. కాబట్టి సువార్తని చెప్పడం ద్వారా, సువార్తని చెప్తూ, సువార్త ఏం తీసుకొచ్చేసింది? అక్షతను, జీవమును, మరణాన్ని ఏం చేసింది? నిరర్థకం. ఆ మరణాన్ని క్రీస్తు వారు ఏం చేశారు? కొట్టిపడేశారు. దేని ద్వారా? ఆయన శిలువ మరణం ద్వారా. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసాలు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క ఫలము గలవాని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయం చేత, ఆది కాండంలోంచి వచ్చిన ప్రజలందరూ మరణ భయం కింద ఉన్నారు. కానీ క్రొత్తలోకి వచ్చిన వాళ్ళు మరణ భయం ఉండదు. ఎందుకంటే స్వార్థ వినేసిన తర్వాత, మార్పు పొందేసిన తర్వాత, నేను బూడిదలోకి వెళ్ళిపోయినా పర్లేదు. ఎందుకంటే బూడిదలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా నాకేముంది? మరో బ్రతుకుంది. ధనవంతుడు లాజరు ఏమైపోయిన పరిస్థితి? అతను ప్యారడైస్కి వెళ్తే నేటికి వెళ్ళిపోయాడు, పాతాలకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే మరో బ్రతుకుందని తెలియదే. ఆది కాండంలో నువ్వు మట్టిలోంచి వచ్చావు, మట్టిలోకి వెళ్ళిపోతావు సారం చెప్తుంది. అదే కదా 3వ అధ్యాయం చెప్పింది. కానీ క్రొత్త నిబంధన మట్టిలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా మరో బ్రతుకుందని చెప్తుంది. ఇది క్రొత్తనండి. ఇది ఖచ్చితంగా మనందరికీ తెలియదు. ఎందుకంటే మన పాపాలని ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. ఏదో సంవత్సరానికి 2023లో ఒక సంవత్సరం ఒక రోజు గుర్తుపెట్టుకున్నది యాశ్వాసలేని
మళ్ళా 2024 సంవత్సరంలో ఈ రోజు గుర్తుపెట్టుకుంటున్నారు, మళ్ళా 2025 గుర్తుపెట్టు. ఏదో సంవత్సరానికి ఒక నామకార్థం ఒక రోజు కాదు. బూడిదలోంచి వచ్చావు, బూడిదలోకి వెళ్ళిపోతావు, ఎప్పుడు గుర్తుండాలి. అయితే బూడిదలోకి వెళ్ళిపోయిన కొత్తలోకి వస్తే కనుక నీకు నిత్య జీవం ఉందని గుర్తు ఎరగాలి. ఎందుకంటే మనము ఆది కాండంలో ఇంకా పాత్రలో మనం లేవు. దేనికి ఎందుకు వచ్చేసాం? క్రొత్తనేందుకు వచ్చేసిన మనము ఇంకా పాత్రల సంగతులు చేసి మనం నీతిమంతులు అవ్వాలని ట్రై చేస్తే కృపలో నుండి తొలగిపోతాం. మనం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ రోజు చెప్పండి ఎవరికైనా, ఏ రోజైనా నేను మట్టిలోకి వెళ్ళిపోతాను. 365 రోజులు గుర్తుండాలి. ఏ సంగతి మనకి? నేను మట్టిలోంచి వచ్చాను, మట్టిలోకి. ఏదో సంవత్సరానికి ఆచారబద్ధంగా ఏదో లెంట్ పేరు అని చెప్పి, యాష్ వెన్స్డే అని చెప్పి, గుడ్ ఫ్రైడే అని చెప్పి, ఈస్ట్ అని చెప్పి కాలాన్ని పాడు చేస్తూ ఉన్నారు చాలా మంది. లోకంలో అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ విశ్వాసం ఉన్నారు. అలా కాకుండా 365 రోజులు రేపు ఏం సంభవిస్తుందో నాకు తెలీదు. ఇంతలోనే మనం దేవుడు ఎక్కువ ఏం కోరుకుంటాడు మన ముందు? అది ఎక్కువ మనం కోరుకునేది మారుమనసు అండి. ప్రకటన 3వ అధ్యాయం గ్రంథంలో సంగతులు చెప్తున్నప్పుడు నీకు తగిలేసినప్పుడు మార్చుకోవాలి. అందుకొరకే సందేశం. ప్రకటన 3వ అధ్యాయం 19వ వచనం, నేను ప్రేమించు వారందరినీ గద్దించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో దేని గురించి చెప్తున్నాడు? మారు మనసు పొందు. నేను నాకు ఎక్కువ కావాల్సిన మారు మనసు. ఏయో కార్యక్రమాలు చేస్తున్నవే, నాకు అదొద్దు. నాకు కావాల్సింది ఏంటంటే నేడు అనబడి సమయం ఉండగాని ప్రతి దినము ఒకరినొకడు ఏం చెప్పుకోవాలంట? బుద్ధి చెప్పుకోవాలి. నేడు అనబడి సమయం ఉండగానే రక్షణ పొందకపోతే కనుక కన్ను మూసిన తర్వాత నువ్వు తప్పించుకోవాలి. ఇది ప్రతిసారి చెప్పవలసిన మనము ఏదో ఆచారబద్ధంగా ఫిబ్రవరి నెలలో, మార్చి నెలలో యాష్ వెన్స్డే గురించి చెప్తున్నారంటే, దాన్ని పాటిస్తున్నారంటే ఎంతకంటే దౌర్భాగ్యులు మరొకరు ఉండరండి. ఎందుకంటే ఆ మరణాన్ని తీసేశాడని చెప్పవలసిన క్రైస్తవులు ఇంకా మరణానికి క్రైస్తవులు ఏం చేస్తున్నారు? ఈ బూడిద పేరు చెప్పి భయపెడుతున్నారు. బాబు బూడిద చరిత్ర అయిపోయింది, మనం దేంట్లోకి వచ్చేసాం? సువార్త వల్ల నక్షత్రంలోకి వచ్చేసిన తర్వాత మనకి ఇంకా కన్ను మూసిన ఏం అవదో. ఎందుకంటే నిత్య జీవం వెళ్తామని చెప్పవలసిన వారు ఇంకా పాత్ర సంగతులు ఇంకా వెనుక తీస్తూ నరకానికి దారితీస్తున్నారు చాలా బాగా. ఎక్కడ జరిగింది, ఎవరికి చెప్పాడు, ఏం చెప్పాడు, ఈ చరిత్ర అంతా తెలియకుండా ఏదో పైనోడు ఎవడో స్టేటస్ పెట్టాడని అసలు మీరు అడగండి ఎందుకు చేస్తున్నారంటే గట్టిగా దాంట్లో యాష్ అనే పదానికి కూడా వాళ్ళకి అర్థం తెలియదు, చరిత్ర కూడా తెలియదు. ఇప్పుడు దేవుడికి కావాల్సిన మారు మనసు, దేవుడికి కావాల్సిన నీతి నిజాయితీ, దేవుడికి కావాల్సిన అనేక మంది కుమారులు కావాలి, అనేక మంది స్వార్థను వీళ్ళు మారు మనసు పొందాలి. మారు మనసు పొందితే కనుక ఏం పొందరు? రెండో మరణం నీకు ఏం చేయదు, ఏ హాని చేయదు. ఇది చెప్పవలసిన వారు ఇది చెప్పకుండా మనందరం ఏ కాలంలో ఉన్నామంటే లెంట్ కాలంలో, శ్రమకాలంలో ఉన్నామని. శ్రమకాలంలో పెళ్లి చేయకూడదు, శ్రమకాలంలో ఎవడు చచ్చిపోతే పూడ్చెట్టుకుని అలా పడేయాలండి. వీళ్ళందరూ రోడ్ల మీద అడిగితే వెళ్తుంది వీళ్ళకి. శ్రమకాలం స్నానం చేస్తారు, శ్రమకాలం భోజనం చేస్తారు, శ్రమకాలం తగలేటి వెళ్ళి అందరిని. ఎందుకంటే అన్ని కాలాలు దేవుడిచ్చినాయి, ఆ రోజులు కూడా అన్ని దేవుడి అన్ని చేసిన దేవుడే మంచి రోజులు అంటే వీళ్ళు ఈ టైంలో వచ్చేయకూడదు, ఆ టైంలో ఇచ్చేయకూడదు. ఎవరండి వీళ్ళు చెప్పడానికి? వీళ్ళు ఆఫ్టర్ ఆల్ మనుషులు. నోటుకు వచ్చింది మాట్లాడేయడానికి వీళ్ళు భూమి మీద ఉన్నారు, దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు. చాలా జాగ్రత్తగా నేను నోరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదని చెప్పి చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం. శ్రమకాలం అది చేయకూడదు, ఇది చేయకూడదు, అది కట్టకూడదు, ఇది కట్టకూడదు. ఎవరు చెప్పారు వీళ్ళకి? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. 2 నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా ఏ శ్రమకాలం వచ్చేయకూడదు, ఇచ్చేయకూడదు. మళ్ళీ ఆదివారాలు కలపట్లేదు. ఆదివారం ఎందుకు కలపట్లేదు? ఆదివారమో పవిత్రం, మిగిలిన రోజులన్నీ శ్రమలో పెళ్ళెట్టకండి బ్రదర్, శ్రమలో ముహూర్తాలు ఉండవండి, శ్రమలో అది ఉండదండి, ఇది అంటారండి ఎవరో ఈ దరిద్రులండి. శ్రమలో గడ్డింగ్ ఇవ్వకూడదు అంట, శాడిస్టులు. శ్రమలో కట్టింగ్ వేయించుకోకూడదు. ఎవరు చెప్పాడండి వీళ్ళందరికీ? ఎక్కడుందండి ఆజ్ఞ? ఎక్కడ లేదు. వీళ్ళందరూ మనుషుల ఆజ్ఞలే పాటిస్తున్నారు. కాబట్టి మనిషికి చెప్పండి, నువ్వు మన్ను కనుక మన్నులోకి వెళ్ళిపోతావు. సువార్తని విన్నావా, మట్టిలోకి వెళ్ళిపోయినా నువ్వు మరలా ఏం చేయబడతావు? బ్రతికించబడతావు. మన కళ్ళ ముందు ఎవడైనా రోడ్ యాక్సిడెంట్లో రక్తపు మడుగులు విలవిల కొట్టుకుంటే మనకి ఏమర్థమవుతుంది? మన బండి స్లో అయిపోద్ది, అప్పుడు దాకా స్పీడ్ వెళ్ళిన బండి.
అప్పుడు దాకా రెచ్చిపోయిన మనము ఎవడైనా బైక్ యాక్సిడెంట్లో ఆ సన్నివేశం చూసి మనం ఏమవుతాం, స్లో అవుతాం. అందుకని మన కళ్ళ ముందు చాలా మంది లెగిసిపోతున్నారు. లెగిసిపోయిన వారి యొక్క గతం ఎంత భయంకరం ఉంటుందో తెలిసే మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి సమాజానికి. మనం ఇది మానేసి ఏదేదో చెప్తున్నారండి సమాజానికి. వీళ్ళందరూ మనుషులు కార్యక్రమాలు పాటిస్తున్నారు. మత్తయి సువార్త 15వ అధ్యాయం. నేను పాటించమంటుంది వాక్యమే, వీళ్ళు ఆచారాలు పాటిస్తున్నారే అంటున్నాడు. ఎవరో? యేసుక్రీస్తు వారండి, నేను కూడా కాదు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. శ్రమకాలంలో రోగాలు వస్తాయండి చాలా మందికి. అనారోగ్యం వస్తే, అనారోగ్యం వచ్చినప్పుడు వెలువెల్ల ఆక్సిజన్ కావాలనుకున్నప్పుడు ఊపిరి అందరూ కొట్టుకుంటాడు అనుకోండి ఇంట్లో బెడ్ మీద. ఏం చెప్పండి అంటే, నిన్ను 40 దినాలు అయ్యే వరకు హాస్పిటల్కి తీసుకెళ్ళకూడదు. నీకు అనారోగ్యం వచ్చినా ట్యాబ్లెట్ వేయకూడదు. ఇలాంటి చెప్పండి. చదువుతాం మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. వీళ్ళు ఏమన్నాడంట? 6వ వచనం చదువుతాం. మీరు మీ పారంపర్యాచార నిమిత్తము దేవుని వాక్యం నిరర్థకం చేస్తున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో, పైకి పెదవులు దేవుడు దేవుడు స్తుతి అన్నారు. దేని బట్టి? మనుషులు బట్ట? మనుషులు బట్టి కాదు, మనుషులు బట్టి చేయకూడదు కార్యక్రమాలు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుదురు కానీ వారి హృదయము నాకు ఎలా ఉందంట? దూరంగా ఉంది అని చెప్పేశాడు. దూరంగా ఉంది. వీళ్ళు ఎలా వస్తున్నారంట? మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని బోధించుచు వారు నన్ను ఎలా ఆరాధిస్తున్నారంటే వ్యర్థముగా ఆరాధించున్నారు. చేసేదంతా వ్యర్థ ఆరాధన, చెప్పేదంతా ఎవరి పేరు? ఈరోజు బ్రదర్ 40 రోజులు ఎందుకు ఉపవాసం? దేవుడి గురించి అండి. ఎక్కడ ఉండమన్నాడండి? దీనికి సమాధానం లేదండి. ఏం చేయమన్నాడండి? పోనీ హాఫ్ డే తినే శుభ్రంగా, హాఫ్ డే ఏదో ముఖాన్ని వికారం చేసుకుని తలంటేసుకుని ఏదో పేదగా అసలు నిజంగా ఈయన ఉపవాసం చేసినట్టని నటించాలి. ఉపవాసం ఏంటి అసలు? ఎవరు చెయ్యాలి? ఎందుకు చెయ్యాలి? ఎవరు చెప్పారు? చరిత్ర ఏంటి? చరిత్ర అంతా తెలియకుండా మాట్లాడకూడదు. బైబిల్ చరిత్ర తెలియాలి ఖచ్చితంగా. ఇప్పుడు దేని గురించి చెప్తున్నాడు? దేవుడు కావాల్సింది వేరేదండి, మీరు చేసేది వేరే పనులు. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం. కాబట్టి మనిషికి మట్టి గురించి చెప్పాలి మనం, మట్టి తర్వాత మరో లోకం ఉందని చెప్పాలి మనం. ఇది చెప్పడం మానేచారు చాలా మంది. కీర్తనల గ్రంథం 4:4. కాబట్టి మనిషి దేవునికి భయపడవలసిన వాడు ఈ బూడిదలకి, బుధవారాలకి, ఈ శ్రమకాలాలకి ఇట్లకి భయపడేది. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం. భయము నొంది. ఇది అండి క్రైస్తవుడు భయపడాల్సింది. బూడిదికి, మరణానికి క్రైస్తవుడు భయపడకూడదు. క్రైస్తవుడు మరణానికి భయపడేవాడు కాడు. దేవునికి భయపడాలి. దేవునికి భయపడితే నిరంతరం ఎలా బ్రతుకుతావు? మారు మనసు నుండి బ్రతుకుతావు. నిరంతరం అడుగడుగు నన్ను చూస్తున్నాడే. నా అడుగులు తెలుసు, నా పడకలు తెలుసు, నా కళ్ళంటే చూపు నేనేం చూస్తున్నాడో తెలుసు. నేను ఎక్కడికి వెళ్ళినా దేవుడు ప్రతిదీ తెలుసు. కాబట్టి చాలా జాగ్రత్తగా బ్రతకవలసి నేను భౌతికమైన వాటికి, బూడిదికి భయపడకూడదు క్రైస్తవుడు. ఎందుకంటే భయపడకూడదు. మీరు ఏం చేయకూడదంట? భయము నొంది పాపం చేయకుండా మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానం చేసుకుని ఓరకుని మీరు పడకల మీద ఉండి ఏం ఆలోచించి ప్రతిదీ తెలుసు. హృదయం కావాలి నాకు. ఎందుకంటే మార్పు పొందు, ఆసక్తితో మారు మనసు పొంది, ఇవన్నీ పట్టించుకోకుండా బూడిద బుధవారాలు, ఈ గుడ్ ఫ్రైడేలు, ఈ ఈస్టర్లు, ఈ మట్టల ఆదివారాలు ఇలా కాలక్షేపం చేస్తుంది క్రైస్తవం అంతా. గుడ్ ఫ్రైడే రోజు బెత్లెహేములో పశువుల పాకల్లో యేసు పుట్టేనండి అనండి. అబ్బే, ఈ పాట ఎప్పుడు పాడకూడదు? ఇప్పుడు పాడకూడదు. ఎప్పుడు పాడాలి? డిసెంబర్ 25 రోజు పాడాలంట. డిసెంబర్ 25 రోజు పాడమని గుడ్ ఫ్రైడే రోజు చావుకు సంబంధించిన శిలువ ధ్యాన గీతాలు మాత్రమే వాడాలి. పుట్టాడండి అని పాడకూడదు పాపం. అంటే క్రైస్తవం అంతా చెడుదారుల్లోనూ రాంగ్ వేలోకి తీసుకెళ్ళిపోతున్నారు చాలా మంది. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 38వ వచనం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 38వ వచనం. కాబట్టి ఈ అబద్ధ బోధకులు చెప్పలేదండి, ఈ కార్యక్రమాల వైపు తీసుకెళ్ళిపోతున్నారు చాలా మంది. దేవుడు కావాల్సింది ఏంటి? మీరు చేస్తుంది ఏంటి? నీవిచ్చిన వాక్యం మనుషులలో నీ భయమును పుట్టించున్నది. అంటే వాక్యం వినటం ద్వారా ప్రతి ఒక్కరు మారాలి. దేవుడు కావాల్సింది అది. అడుగడుగు నీలో వాక్యం ఉంటే కనుక అడుగడుగు నీ జీవితం ఎలా వెళ్తుందో చాలా జాగ్రత్తగా వెళ్తుంది. అడుగడుగు నీలో వాక్యం లేని వల్ల నీ బ్రతుకులన్నీ, నీ కర్తలన్నీ, నీ చూపులన్నీ, నీ మాటలన్నీ, నీ ఆలోచనలు కరెక్ట్గా ఉన్నట్లే.
దేవుడికి భయపడవలసిన మనము ఈ భస్మ బుధవారాలకి బూడికి భయపడతామంటే బూడికి భయపడే కార్యక్రమం మనకు కాదు. గతంలో చేశారు, దేవుడు చేశాడు, అంగీకరించాడు. కానీ క్రొత్తనంలో న్యూ టెస్ట్మెంట్లో సువార్త విని మార్మన్స్ పొందారా? క్రైస్తవుడు మరణానికి భయపడలేదు. కంటే మట్టిలోకి వెళ్ళిపోయిన మట్టిలోంచి వచ్చిన మనల్ని క్రీస్తునందు ఉంటే మరలా బ్రతుకుందని చెప్పేశాడు క్రీస్తు ప్రభువు. కాబట్టి ఇది చెప్పవలసిన మనం ఏదేదో చెప్తున్నామండి. పరిపూర్ణమైన రక్షణలోకి మనందరం రావాలి. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయం 9వ వచనం. కీర్తనల గ్రంథము 85వ అధ్యాయం 9వ వచనం. కీర్తనల గ్రంథం 85వ అధ్యాయం 9వ వచనం. దేవుడికి ఏం కోరుకుంటాడంటే మారు మనసు అండి. దేవుడికి కావాల్సిన హృదయం అండి. ఇది మానేసి ఏదేదో చేస్తున్నారు చాలా మంది. 85వ అధ్యాయం 9వ వచనం. వారు మరలా బుద్ధిహీనులు కాకుందరుగాక మన దేశంలో మహిమ విస్తరించినట్లు ఆయన రక్షణకు భయపడాలండి. ఇదిగో నేను రక్షణ తీసుకోకుండా, ఇంకా మారు మనసు పొందకుండా, ఇంకా కాలక్షేపం చేస్తున్నామని లోకంలోకి భయపడేలా చెప్పాల్సిన మనము బూడిద బుధవారాలు నెలలు వస్తే పలానాది అని ఏం చేస్తారంటే టైం పాస్ చేస్తున్నారు బోధకులు. ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి ఎలా ఉందంట? సమీపము. అదిగో రక్షణ పొందండి నేడే, అదే అన్నాడా? చూడండి, రేపు కూడా మనం ఉంటామో లేదు తెలియదు, ఈ రోజే మారండి అన్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. ఇంకా మారమనసు లేదు, ఇంకా మారట్లేదు, మీరు ఇంకా బాప్తిస్మం పొందిన తర్వాత కూడా ఇంకా పాపం ఉన్నారో దయచేసి మారండి అని కోరుకున్న దేవుడు ఇది పట్టించుకోకుండా బూడిదలో బుధవారాలు ఇస్టర్లు గుడ్ ఫ్రైడేలు కాలక్షేపణం అండి. 2వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. అందుకోళ్ళ సమయం ముందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. టైం లేదు మిత్రమా, మారండి అని చెప్పాల్సిన మనం నిరంతరం వాక్యం ఉంచుకుని భయపడి దేవుడికి పాపం చేయకుండా భయపడి బ్రతకవలసిన మనము ఏయో కాలాలని టైంపాస్ చేస్తూ మన జీవితాన్ని వ్యర్థంగా చేసుకుంటామని చెప్పవలసిన వారు సంవత్సరానికి ఒక రోజు కాదండి భస్మ బుధవారం. ప్రతిరోజు మనం ఎగరకుండా ఉండాలంటే, మనకు గర్వం రాకూడదంటే, మనం వెర్రవీగిపోకూడదంటే, ఈ బాడీ ఉన్నదని వెర్రవీగిపోతున్న మనము ఈ బాడీ ఒక రోజు మట్టిలోకి వెళ్ళిపోద్దని ప్రతిరోజు గుర్తుండాలి. 365 రోజులు గుర్తుండవలసిన మనం కేవలం ఈ మార్చి నెలలో ఫిబ్రవరి నెలలో గుర్తుంటుందంటే నామకార్థ క్రైస్తవులు అన్నారు. ప్రతిరోజు గుర్తుంటే ఎగరవో, అత్యం పొందవో, వెర్రవేగో. కాబట్టి నువ్వు ఎగురుతున్నావు, వెర్రవీగుతున్నావు అంటే ఒకరోజు మట్టిలోకి వెళ్ళిపోతావు అనే సంగతి ఏమైపోతున్నావు? మర్చిపోతున్నావు. ఆ మర్చిపోకుండా బ్రతికేలాగా ప్రతిరోజు గుర్తుపెట్టుకోండి ఈ భస్మని. ఎందుకంటే మట్టిలోంచి వచ్చాం, మట్టిలోకి వెళ్ళిపోతాం. కానీ ఈ లోపు సువార్త ఉన్న మా క్రొత్తమైన సువార్తని ఎక్కడికి వెళ్తాం? నిత్య జీవంలోకి వెళ్తామని అది చెప్పండి. మనుషులందరూ మార్చలే చేయండి. ఈ కాలక్షేపం, ఈ దినాల్ని, కాలాల్ని ఈ పాటించే వాళ్ళు దేవుని ప్రయాసని, క్రీస్తు ప్రయాసని వ్యర్థం చేస్తారు. కాబట్టి ఇలాంటి వాటికి మీరు దూరంగా ఉండండి.